మరి ఇంత బలంగా ఉందని ఎట్లా అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేది వాళ్ళ ఊహ మాత్రమే. ఆ 151 దగ్గరే ఆగిపోయారు వాళ్ళు. 151 సీట్లు వచ్చినాయి కాబట్టి మేము ఎన్ని తప్పులు చేసినా, ఎంత దుర్మార్గాలు చేసినా మాకు ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నారు. ప్రజలు అట్లా లేరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదమయ్యే రిజల్ట్ భవిష్యత్ ఎన్నికల్లో రాబోతూ ఉంది. అంత దారుణమైన ఓటమి వాళ్ళు చవి చూడబోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలు చిన్న చిన్న పొరపాట్లు లేకపోతే తెలియక చేసినవి కాదండి. ఒక వ్యవస్థను ధ్వంసం చేసి భవిష్యత్తుని నాశనం చేసే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. అది ప్రజలు క్షమించరని నా ఉద్దేశం. ఒక దశలో మిమ్మల్ని కూడా తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు, పార్టీ మారేయాలి అనే పరిస్థితికి కూడా తీసుకొచ్చారు. ఆ దశలో మీరు ఏమనుకున్నారు? వాస్తవంగా రాజకీయాల్లో సహజంగా పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడు కొంత అపోజిషన్ మీద ఒత్తిడి ఉంటుంది. మనం ప్రజా పోరాటాల ద్వారా లేకపోతే ఇతరత్ర విషయాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అపోజిషన్ ప్రయత్నం చేస్తుంది. దానికి మన సమస్య జెన్యూన్గా ఉంటే వాళ్ళు అడ్రస్ చేస్తారు, అదర్వైజ్ దాన్ని పట్టించుకోరు. జనరల్గా జరుగుతూ ఉంటుంది గతంలో. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు పనిచేసే లోపే ప్రతిపక్షాలని ఎట్లా నలిపేయాలి, ఇందులో ఉండే యాక్టివ్ పార్టిసిపెంట్స్ని ఎలాగ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా ప్రజల సమస్యలు పట్టించుకోరు. ఆ విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో ఈ 5 సంవత్సరాల నుంచి అదే జరుగుతూ ఉంది. మీరు ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే పదవి కోసం మీరు నిలబడతారు గట్టిగా, మీ నియోజకవర్గం కోసం మీరు పోరాడవచ్చు. మీ వల్ల మీ సొంత మనుషులకు కూడా చాలా ఇబ్బందులు వచ్చి వాళ్ళ వ్యాపారాలకు కూడా గండి కొట్టే పరిస్థితి ఉంది. అసలు మీతో స్నేహం కూడా వద్దు బాబు అనుకునే స్థాయికి వెళ్ళిందని అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఎట్లా ఉందంటే అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులతో స్నేహాలు కానీ ఈవెన్ పరిచయాలు, పెళ్లి సంబంధాలు కూడా చేసుకునే పరిస్థితి లేదు. అట్లాంటి భయానకమైన వాతావరణం తీసుకొచ్చారు. రాజకీయాలు ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు, ఎప్పుడూ కూడా వీటిని ఎంకరేజ్ చేయరు. కాకపోతే అధికారం ఉన్నప్పుడు కొంతమందికి కళ్ళు మూసుకుపోయి ఇవన్నీ చేయటం ద్వారా నాకు ఎదురు లేకుండా చేసుకోవాలనేది కొంతమందికి అనిపిస్తుంది, కానీ అది సాధ్యపడదు. మనదంతా కూడా స్వతంత్ర భావాలతో ఎదిగిన కుటుంబాలు, ప్రాంతాలు ఉన్న ఇది అడిగి ఎన్ని బాధలున్నా కూలికైనా వెళ్తాడు, కానీ ఇది దెబ్బతిన్నప్పుడు తట్టుకోలేడు. కాబట్టి అట్లా మనుషుల్ని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది సాధ్యపడదు. ఎవరినైనా ప్రేమతో జయించవచ్చు. గత 2019 ఎన్నికల్లో చివరి రోజుల సమయం దగ్గరకు వచ్చే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన సమయంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఒక వర్గం పూర్తిగా వచ్చి మీకు మద్దతు ఇచ్చి మీకు పనిచేసి, అదేవిధంగా ఈసారి కూడా అలాంటి వర్గం ఏమన్నా వస్తుందా, అలాగే పనిచేస్తారని నమ్ముతున్నారు? ఆ వర్గం పనిచేయడం వల్ల కూడా కొంత మీ మెజార్టీ వచ్చిందనే వాదన కూడా మీ నియోజకవర్గంలో, మీరు అది నమ్ముతారా? గతంలో 2019లో ఎన్నికల్లో మనం 14-19 మధ్య ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశామో వాటి మీద చాలా న్యూట్రల్ గ్రూప్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా మనకు సహకరించారు. వాటిని ఆ డిఫరెన్స్ని చూశారు. కాబట్టి అంత టైట్ ఎలక్షన్లో కూడా మనం విజయం సాధించగలిగాం. అలాగే ఇప్పుడు 2024లో పెద్ద ఎత్తున ప్రజలు ఈరోజు ఉన్న ప్రభుత్వాన్ని దించాలనే తలంపుతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి సమస్యకి ఈ ప్రభుత్వమే కారణం. వాళ్ళ దైనందిన జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, ఫెసిలిటీ డెవలప్ కాలేదు. వాళ్ళకి సమస్యలు మాత్రం పెరిగినాయి. బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు. ఇన్ఛార్జీలు మారుతూ ఉన్నారు, లేకపోతే నాయకులు అటు ఇటు గ్రూపులు అయ్యారు, కొట్టుకుంటున్నారు, మారుతూ ఉన్నారు, కానీ ప్రజలకు ఒరిగిందేం లేదు. సో ఆ పార్టీ పట్ల ప్రజలు విరక్తిగా ఉన్నారు. పర్చూర్లో ఇంకొంచెం ఎక్కువ ఉన్నారనేది నా ఉద్దేశం. కాబట్టి జనం లేనప్పుడు అక్కడ ఉండే నాయకులైనా ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ప్రజలు ఎటు ఉంటే అటు వెళ్తారు. గతంలో చూసుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా అధికారంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. 24 గంటలు మీ నియోజకవర్గంలో మీరు పనిచేశారు. ఇప్పుడు మీరు అధికారంలో లేకపోయినా కానీ నియోజకవర్గంలో గెలిచారనే ఉద్దేశంతో గతంలో ఎలాగ నియోజకవర్గానికి కట్టుబడి ఉన్నారు, మీ వ్యాపారాలను సైతం పూర్తిగా పక్కన పెట్టి ఇక్కడే ఉండటం వల్ల మీ సొంత వ్యాపారం, మీ కుటుంబం కూడా ఉంది కదా, మీ అవన్నీ దెబ్బతింటాయి కదా. అటువంటి పరిస్థితులను కూడా వ్యాపారాలను పక్కన పెట్టి ఇక్కడ ఉండాల్సిన పని ప్రతిపక్షంలో కూడా
అంటే అపోజిషన్ అయినా గవర్నమెంట్లో ఉన్న ప్రజలు మన దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న పనికి ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, యాక్సెస్ ఉంటుంది. అంతకుముందు ఒక ఎమ్మెల్యేని ఇక్కడ రీచ్ కావాలంటే కొంచెం కష్టంగా ఉండేది, కొద్దిమంది నాయకులు మాత్రమే రీచ్ అయ్యేవాళ్ళు. నాకు ఇక్కడ ఉన్న అనుబంధం, ఈ ప్రజలతో నేను ప్రత్యేకంగా తిరిగిన ఎక్స్పోజ్ అయిన విధానంలో నా దగ్గరికి కొంత ఈజీగా ఉంటుంది, యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు సమస్యలు చాలా వస్తాయి, వాటిని అడ్రస్ చేయడానికి మనం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువ మంది అధికారులు ఆ సబ్జెక్ట్ అంతా తెలుసుకోవటము, తద్వారా మళ్ళీ అధికారులతో మాట్లాడటం, దాన్ని అల్టిమేట్గా చివరి వరకు సార్ట్ అవుట్ అయ్యే వరకు కంప్లీట్ ఫాలోఅప్ చేస్తే అక్కడ ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా మనం ప్రజలకి కావలసిన పనులు అవి చేయలేకపోవచ్చు. బట్ అపోజిషన్గా మనం యాక్టివిటీ, తర్వాత పర్సనల్ రిలేషన్స్, వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలు లేకపోతే విషాద సంఘటనలు, వీటన్నిటిలో మనం కుటుంబ సభ్యుల్లాగా పాలు పంచుకోవటం, ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దాని మీదట ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాల్సి వచ్చేది. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఇక్కడ గ్రామాల్లో ఏంటంటే ఒక సెన్సిటివ్ వాతావరణం ఉంటుంది. ఎప్పటికప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా మన వాళ్ళని ఎవరిని ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి బలి కాకుండా చూసుకోవటం, కంటికి రెప్పలా కాపాడుకోవటం 5 సంవత్సరాలు దానికే సరిపోయింది. వాళ్ళు రెచ్చగొడతారు, గొడవలు పెడతారు, కేసులు పెడతారు. వీటి నుంచి మన వాళ్ళని కాపాడుకోవటం కోసం, అలాగే వీళ్ళ స్థైర్యం, మనోధైర్యం దెబ్బతినకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగినా మనం అండగా ఉండాలి. వాళ్ళు కాసుకొని ఉండకపోతే దెబ్బతింటారు అనే దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల కొంత పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, అలాగే బిజినెస్ ఇది కూడా దెబ్బతింటుంది. అయినా సరే ఈ మార్గం ఎంచుకున్నప్పుడు కొంత మనం సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఆకట్టుకునే విధంగా రాష్ట్రం ఒక మేనిఫెస్టో ఇస్తే మీరు సొంతగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఇళ్ల స్థలాలు నేను సొంతగా అయినా ఇస్తాను, సమస్య లేదు, 25,000 మందికి 25,000 కుటుంబాలకి నేను 2 సెంట్లు స్థలాలు చొప్పున ఖచ్చితంగా మొదటి సంవత్సరం లోపల పూర్తి చేస్తాను, ఇళ్ల నిర్మాణం కూడా చేస్తానని హామీ ఇచ్చాను. ఎలా చేద్దామని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా ఏంటంటే నేను గత 2 ఎలక్షన్స్లో కూడా లోకల్ మేనిఫెస్టో, నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళాను. నేను గ్రామాల్లో చూసిన సమస్యలు, ఇష్యూస్, ప్రజలు నాకు చెప్పినవి ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసి ఒక మేజర్ ఇష్యూస్, కనీసం ఒక 10 ఇష్యూస్ తీసుకొని వీటిని నేను ఒకసారి ఎలక్షన్లకు వెళ్ళే ముందు, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ఈ పనులన్నీ కూడా చేయగలుగుతాను అని చెప్పి ప్రజలకి 2 ఎలక్షన్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాను. తద్వారా ఏంటంటే ఒక సాంప్రదాయం, ఒక కొత్త పద్ధతి, ఓటు అడగటానికే ఊర్లోకి రాకుండా, ఊర్లు తిరగకుండా కూడా ఓట్లు వేయించుకున్న నాయకుల్ని చూసింది ఈ ప్రాంతం. కానీ ఓటేసే ముందు ఎందుకు ఓటేయాలి, నాకు ఓటేసిన తర్వాత నేనేం చేయగలుగుతాను అనేది చెప్పటం అనేది కొత్త రాజకీయానికి తెరతీయాలనే ఉద్దేశంతో గత 2 ఎలక్షన్స్లో కూడా లోకల్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా